హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. రాజమండ్రిలో పాల కల్తీ వ్యవహారం జరిగి 5గురు చనిపోయిన విషయం మనకు తెలిసిందే. సో అంటే ఏదైనా మన ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంటుందంటే, ఎవరన్నా చనిపోతేనో ఏదైనా నష్టం జరిగితేనో అప్పుడే దాని గురించి విచారణ చేయడం ప్రారంభం చేస్తారు. ఇప్పుడు రాజమండ్రిలో కల్తీ పాలు జరిగి 5గురు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు దాని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? వెంటనే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే మొదలుపెట్టారు. కొంచెం మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది రాజమండ్రిలో జరిగింది, బయటపడింది. మరి మిగతా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో ఎన్ని చోట్ల పాల కల్తీ జరుగుతుంది? ఏకంగా పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే మన ఈ ప్రభుత్వం మరి ఈ కల్తీ పాల వ్యవహారంలో ఎందుకు మాట్లాడతలేదు? ఫుడ్ అడల్టరేషన్ జరిగిపోతుందని మిగతా వాటి విషయాల్లో భారీ ఎత్తున పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చే వీళ్ళు మరి పాల కల్తీ వ్యవహారం గురించి ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకు దీనిపైన ఎక్కడ ఇంతవరకు ఒక కమిటీ వేసి కానీ, కమిటీ పైన సిఫార్సులు కానీ, ఆ కమిటీ నివేదిక కానీ ఏది ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు దీనిపైన స్లోగా విచారణ చేస్తున్నారు? అదొక పాయింట్ అయితే, మరో కీలకమైన అంశం ఏంటంటే, కొన్ని చోట్ల అధికారులు శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి సరైన టెస్టింగ్ కిట్లు లేవంట. వాటిని హైదరాబాద్ పంపించాలి. హైదరాబాద్ పంపిస్తే ఆ రిపోర్ట్ అవడానికి వారం 10 రోజులు నిలబెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదట. సో అంటే ఇప్పుడు ఒక చోట ప్రమాదం జరిగింది, కొంతమంది చనిపోయారు కాబట్టి ఈ వ్యవహారం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేయాలి? వేరే చోట అలా జరగకూడదు, రాష్ట్రంలో మరెక్కడా కూడా కల్తీపాలు జరిగి ఎవరు చనిపోకూడదు అని నిజంగా నిబద్ధత ఉన్నోళ్ళు అయితే మేఘాల మీద అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాలపైన, నీళ్లపైన ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. ఎక్కడెక్కడ కల్తీ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలపైన పెద్ద ఎత్తున శాంపిల్ సేకరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాల విక్రయ కేంద్రాల్లో ఈ డైరీల్లో అన్ని చోట్ల పెద్ద ఎత్తున శాంపిల్ సేకరించి ఆ శాంపిల్స్ని పరీక్షిస్తే ఇంకోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఒక ప్రమాదం జరిగింది, ఇప్పటికైనా మనకి సోయి రావాలి కదా, ఇప్పటికైనా మనకి బాధ్యత రావాలి కదా. మరి జరిగిన ప్రమాదం గురించి ఇంకోసారి ప్రమాదం జరగకుండా అలాంటి చర్యలు తీసుకుంది మనకి ఎక్కడ కనపడలే ఇంతవరకు. జస్ట్ ఏదో చెయ్యాలి కాబట్టి, ఒక 5గురు చనిపోయారు కాబట్టి, దాని గురించి ప్రజలందరూ తిట్టుకుంటున్నారు కాబట్టి, దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా శాంపిళ్ళ సేకరణ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. శాంపిళ్ళు సేకరిస్తే దాన్ని టెస్టింగ్ చేసే పరిస్థితిలో కూడా లేని దీనస్థితిలో మన రాష్ట్రం ఉంది ఈరోజు. చూడండి, ఇక్కడ 13 ప్రాంతాల్లో శాంపిల్ సేకరించారంట. వారం రోజుల్లో కిట్స్ వస్తాయంట. ఈలోపు ఏమైనా జరిగితే ఇదిగో వాటి పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబొరేటరీ పంపించారు. ఆ రిపోర్ట్లు వచ్చేందుకు వారం రోజులు పడుతుందంటే ఆ ఫలితాల ఆధారంగా ఏదైనా కల్తీ ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈలోపు ఎవరికన్నా ఏమైనా జరిగి చనిపోతే ఈలోపు అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దాంతోపాటుగా పాల కల్తీ గుట్టును సత్వరమే తెలుసుకునేందుకు అవసరమైన టెస్టింగ్ కిట్లు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేని దయనీయ స్థితి నెలకొంది. దీంతో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసి శాంపిల్ సేకరించిన ఆయుధాలు లేని సైనికుల మాదిరిగా మారారు. అవి కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి వారం రోజులు ఆగాల్సిన పరిస్థితి. వాస్తవంగా కిట్స్ ఉంటే ప్రాథమికంగా అప్పుడే తెలుసుకోవచ్చు. మరిన్ని ఫలితాల కోసం ల్యాబొరేటరీకి పంపుతారు. కానీ కిట్ల కొరతతో కేవలం శాంపిల్స్ని సేకరించి వాటిని ల్యాబులకు పంపడం మాత్రమే చేస్తున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ల్యాబులకు పంపటం వల్ల దాన్ని వెంటనే పరిశీలించి ఆన్ ద స్పాట్లో కనుక మనం టెస్ట్ చేయగలిగి అవి కల్తీ పాలా కాదా అని తేల్చేసి చర్యలు తీసుకుంటే మరొకరు చనిపోకుండా ఉంటారు. మేము అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, విజన్ 47 కబుర్లు చెప్తారు, కానీ కనీసం స్వచ్ఛమైన కల్తీ పాలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో రాష్ట్రం ఉంది. మరి ఇప్పటివరకు కల్తీ జరిగిన వాటిపైన, ఆల్రెడీ కల్తీ జరుగుతున్న వాటిపైన చర్యలు తీసుకునే దమ్ము ఉందా మీకేమన్నా? రాష్ట్రంలో బడా పాల వ్యాపారాలన్నీ సంఘం కానీ, హెరిటేజ్ కానీ ఇవన్నీ ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఎవరెవరు నడుపుతున్నారు వీటన్నిటిని? పాల సేకరణ డైరీలన్నీ ఎవరు నడుపుతున్నారు? వీటిపైన మీరు సమగ్రంగా విచారణ జరిపి సమగ్రంగా చర్యలు తీసుకోగలుగుతారా? ఇది జరిగి దాదాపు వారం రోజులు కావస్తుంది. ఇప్పటివరకు దానిపైన ఒక చర్యను తీసుకున్నారు, మీరు ఒక యాక్షన్ తీసుకున్నారా? మీరు కేవలం ప్రజల్ని మభ్యపెడతానికి వేరే వాటిల్లో కల్తీ జరిగితే మాత్రం వాటి గురించి మీరు కల్తీ జరిగిపోయింది, ఏకంగా దాంట్లో జంతువులు కొవ్వు కలిసిపోయిందని చెప్పి మీ సొంత నివేదికలు ఇచ్చేస్తారు, మీ సొంత స్టేట్మెంట్లు చెప్పేస్తారు. ఏమనంటే నేను చెప్పలేదు, దేవుడు నాతో చెప్పించారని చెప్తారు. కానీ ఇక్కడ స్వయంగా 5గురు చనిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి మీరు కల్తీ పాల వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరపలేకపోతున్నారంటే ఎంత అసమర్థ స్థితిలో రాష్ట్రం ఉందో అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇప్పటికైనా రాష్ట్రంలో మరే చోట కల్తీ పాల విషయంలో ఎవరు చనిపోకుండా, ఎవరికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అసలు పాల విషయంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా పాలు తయారు చేస్తున్నారు, యూరియా కలిపి ఏ విధంగా పాలు తయారు చేస్తున్నారు, ఇలాంటి వాటన్నిటిపైన ఒక కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపి దానిపైన యాక్షన్ తీసుకోగలుగుతారా మీరు?
ఇవాళకి మేనమేషాలు లెక్క పెట్టే దగ్గరే ఉన్నారు. టెస్టింగ్ కిట్ల కొరత దగ్గరే ఉన్నారు ఈ రోజుకి. ఇంకొకసారి ఆ ప్రమాదం జరగకుండా ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళి దానిపైన ఒక క్లారిటీ ఉందా, ఒక గైడ్ లైన్స్ ఉందా? ప్రజల్ని మభ్యపెట్టాలన్నా, ప్రజల్ని డైవర్ట్ చేయాలన్నా మాత్రం ముందుంటారు. ప్రజలకి పనికొచ్చే విషయాల్లో మాత్రం చూద్దాంలే, చేద్దాంలే, ఇంకో వారం తర్వాత చూద్దాంలే. ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రజల ప్రాణాలంటే?